2 అవర్స్ 26 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'ప్రేమంటే' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. హీరో ప్రియదర్శి అండ్ రమ్య ఒక హ్యాపీ మ్యారీడ్ కపుల్. వెడ్డింగ్ తర్వాత లైఫ్ స్మూత్‌గా నడుస్తుంది. స్వీట్ మూవ్‌మెంట్స్, బాండింగ్, కామెడీ. బట్ ఇంటర్వెల్ ముందు ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ వస్తది. సో ఆ ట్విస్ట్ తర్వాత ఏం జరిగింది అనేది రెస్ట్ ఆఫ్ ద మూవీ. మూవీ చూసాక నా ఒపీనియన్ డీసెంట్ మూవీ అండి. వన్స్ వాచబుల్. 'ప్రేమంటే' మూవీ ఒక సింపుల్ ఐడియాతో స్టార్ట్ అయిన సినిమా. మ్యారేజ్ అయ్యాక లవ్ ఎలా ఉంటుంది అనే పాయింట్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలని ట్రై చేశారు. కానీ ఐడియా సింపుల్‌గా ఉండడం ఒక అడ్వాంటేజ్ అయితే దాన్ని ఎంగేజింగ్‌గా చూపించకపోవడం వీక్‌నెస్. సినిమా స్టార్టింగ్‌లో మంచి రిథమ్‌లో వెళ్తుంది. న్యూలీ మ్యారీడ్ కపుల్ మూవ్‌మెంట్స్, స్మాల్ ఆర్గ్యుమెంట్స్, లైట్ ఫన్ అన్నీ రిలేటబుల్‌గా ఉంటాయి. ఆడియన్స్‌ని కంఫర్ట్ జోన్‌లో పెట్టడానికి డైరెక్టర్ గారు టైం తీసుకున్నారు. కానీ ఈ కంఫర్ట్ జోన్‌లోనే మూవీ స్ట్రక్ అయిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ వస్తుంది. అది స్టోరీకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. బట్ సెకండ్ హాఫ్‌లో ఆ డైరెక్షన్‌ని స్ట్రాంగ్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కాన్‌ఫ్లిక్ట్ ఉంది, సిట్యుయేషన్ ఉంది. కానీ అర్జెన్సీ లేదు. సినిమా ఫార్వర్డ్ మూవ్ అవ్వడం కన్నా ప్లేస్‌లోనే తిరిగినట్టు అనిపిస్తున్న ఫీల్ వస్తుంది. స్క్రీన్ ప్లే ఎమోషన్ డ్రైవింగ్‌గా ఉండాల్సిన సినిమా కానీ నేరేషన్ స్టోరీ డ్రైవింగ్‌గా మారిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో సీన్స్ న్యాచురల్లీ ఫ్లో అయితాయి. బట్ సెకండ్ హాఫ్‌లో సీన్ కోసం సీన్ అన్నట్టు ఉంటాయి. ఒక సీన్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సీన్‌కి ఎమోషనల్ క్యారీ ఫార్వర్డ్ లేదు. ఆడియన్స్ ఆల్రెడీ ఫీల్ చేసిన పాయింట్‌ని మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు అనిపిస్తుంది. నేరేషన్ సేఫ్ జోన్‌లో ఉండడం వల్ల రిస్క్ తీసుకోలేదు. సినిమా ఒక బోల్డ్ ఎమోషనల్ స్టేట్మెంట్ చెప్పకుండా అందరికీ ఓకే అనిపించే ఎండింగ్ వైపు వెళ్తుంది. అండ్ ప్రియదర్శి క్యారెక్టర్ క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశారు. కానీ రమ్య క్యారెక్టర్‌లో ఉన్న ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్‌ని డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సైడ్ క్యారెక్టర్స్ కామెడీ కోసం యూజ్ అయ్యాయి. స్టోరీకి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. సుమ గారు అండ్ వెన్నెల కిషోర్ గారు డన్ దేర్ 100% జాబ్. కామెడీ వర్క్స్ ఇన్ పార్ట్స్ బట్ ఎమోషనల్ వెయిట్ యాడ్ చేయాల్సిన సీన్స్‌లో హ్యూమర్ డిస్ట్రాక్ట్ చేసింది. డెబ్యూట్ డైరెక్టర్‌గా నవనీత్ శ్రీరామ్ ఇంటెన్షన్ జెన్యూన్‌గా కనిపిస్తాయి. రిలేషన్‌షిప్స్‌ని మాక్ చేయకుండా రెస్పెక్ట్‌తో హ్యాండిల్ చేసిన విధానం బావుంది. కానీ సినిమాకి కావాల్సిన షార్ప్ టర్నింగ్ పాయింట్స్ సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యాయి. ఎడిటింగ్ ఇంకా కొంచెం టైట్‌గా ఉంటే సెకండ్ హాఫ్‌లో చాలా ఎఫెక్టివ్‌గా ఉండేది. సినిమా చూసాక బ్యాడ్ మూవీ అనిపించదు. అలా అని స్ట్రాంగ్ మూవీ చూసామని చెప్పలేము. ఇట్ లీవ్స్ యూ ఎ థాట్. ఇక్కడ ఇంకా చాలా చూపించొచ్చు కదా అని. సో రొమాంటిక్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చు. మోస్ట్‌లీ 60-80% వరకు లైక్ చేయొచ్చండి. ఇన్ కేస్ సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామా మూవీస్ ఇష్టపడే వాళ్ళకి 40-60% వరకు ఈ మూవీ లైక్ చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.